42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామన్న ఆయన బీసీ యువకులు తొందరపడొద్దని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. ఈశ్వరాచారి మృతి బాధాకరమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పీసీసీ చీఫ్. మహనీయుడు ఒక వ్యక్తిగా ఒక శక్తిగా యావత్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఇలా వారికి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ ఎస్టీలు రాజకీయంగా ఆర్థిక ఫలాలు అందుతూనే ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం, వారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈశ్వర్ ప్రసాద్ గారు మరణం పొందారు. నేను ఈ సందర్భంగా బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు మన వెన్ను తట్టి ఉన్నారు, ఖర్గే గారు మన సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఎస్సీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు వస్తాయనే మాట ఏమాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నాను. కేంద్రంలో ప్రభుత్వం మారక తప్పదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన వెంటనే ఎస్సీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు కలగజేస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ముగిసిన అధ్యాయం కాదు. ఎన్నికలు వస్తాయి పోతాయి. 42% రిజర్వేషన్ చట్టబద్ధ కోసం పోరాటం నిరంతరంగా సాగుద్ది. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీని దయచేసి శంకించకండి. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉంది. అతి త్వరలో 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చుకొని తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రధానమంత్రిని కలుస్తాం. 42% రిజర్వేషన్ ఇచ్చిన బిల్లులకి చట్టబద్ధ ఇవ్వాల్సిందిగా కోరుతామనే మాట కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కలుస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, బీసీ యువకులు కూడా తొందరపడవద్దు. రాహుల్ గాంధీ గారు మనకు అండగా ఉన్నారు. వారి అండతో భవిష్యత్తులో ఈ రాజ్యాంగ హక్కులు కలగజేసుకుందాం, తెచ్చుకుందాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం.